నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. హైదరాబాద్లో డ్రగ్స్, గంజాయి విద్యార్థులను చిత్తు చేస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలనే తేడా లేకుండా మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నాయి ముఠాలు. విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నాయి. మత్తులో కూరుకుపోయి అందమైన భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు విద్యార్థులు. అసలు విద్యా సంస్థల్లోకి డ్రగ్స్, గంజాయి ఎలా సరఫరా అవుతున్నాయి? దీనిపై ఇవాల్టి ఫోకస్. హైదరాబాద్లోని యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీల్లో అసలేం జరుగుతోంది? విద్యార్థులపై నియంత్రణ లేకుండా పోతోందా? స్టూడెంట్స్ కంట్రోల్ తప్పుతున్నారా? మానసిక ఒత్తిడి పెరిగిపోతోందా? చదువు పేరుతో వాళ్లలో భయం మేల్కొంటోందా? ఒత్తిడి నుంచి బయటపడేందుకు పక్కదారులు పడుతున్నారా అంటే వీటన్నింటికీ ప్రస్తుతం అవుననే సమాధానం వినిపిస్తోంది. హైదరాబాద్లో విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఏకంగా మత్తుకు అలవాటు పడుతున్నారు. గంజాయితో పాటు డ్రగ్స్ లాంటి వాటికి అలవాటు పడిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ నగర శివార్లోని ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలో గంజాయి తీసుకుంటూ అధికారులకు దొరికారు. ఆ ఘటన నుంచి మర్చిపోకముందే ఆ కాలేజీకి కొద్ది దూరంలోనే ఉన్న అత్యంత టాప్ యూనివర్సిటీ విద్యార్థులు గంజాయి తీసుకుంటూ అధికారులకు చిక్కారు. విద్యార్థులకు తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో పాకెట్ మనీ ఇస్తుండటంతో దానిని వీళ్లు ఈ మత్తు కోసం వినియోగిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇందులో చాలా మంది రెగ్యులర్ కస్టమర్లుగా మారారు. మత్తుకు అలవాటు పడ్డ 50 మంది మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులను గుర్తించామని, వీళ్లందరూ కూడా రెగ్యులర్ గా గంజాయిని సీక్రెట్ గా తీసుకుంటున్నారు. దాంతోపాటు ఓజీ కుష్ గంజాయి సిగరెట్లు కూడా తాగుతున్నారు. వీళ్లందరి తల్లిదండ్రుల్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు అధికారులు. ఇప్పటికీ హైదరాబాద్ లో ఉన్న చాలా యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్స్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. విద్యా సంస్థల్లో గంజాయి, డ్రగ్స్ లాంటివి రావడం ప్రమాదకరమని అంటున్నారు నిపుణులు. డ్రగ్స్, గంజాయి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు డ్రగ్స్, గంజాయి బారిన పడి బంగారు భవిష్యత్తును చేజేతులారా కాలరాసుకుంటున్నారు. హైదరాబాద్లోని ప్రైవేటు మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలోకి సైతం డ్రగ్స్ ఎంట్రీ ఇచ్చాయి. దీంతో మత్తుకు బానిసవుతున్న యువత జీవితాలు పెడదారి పడుతున్నాయి. హైదరాబాద్ బాచుపల్లిలోని మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేపాయి. అంతర్రాష్ట్ర డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసింది ఈగల్ టీం. 4 నిందితులను అరెస్ట్ చేసి మత్తు పదార్థాలను సీజ్ చేశారు. 50 మంది విద్యార్థులకు పాజిటివ్గా తేలటంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు విశ్వవిద్యాలయాల్లోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి? విశ్వనగరంగా పేరు పొందిన హైదరాబాద్లో డ్రగ్స్, గంజాయి సరఫరా చాప కింద నీరులా విస్తరిస్తోంది. పెడ్లర్లు, స్మగ్లర్లు పోలీసుల కళ్లుగా తమ వినియోగదారులకు మత్తు పదార్థాలు అందిస్తూనే ఉన్నారు. కానీ ఈ డ్రగ్స్ దందా ఇప్పుడు మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీల వరకు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని సంపన్న బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్ర నిర్వహిస్తున్న మహీంద్రా యూనివర్సిటీలో విద్యార్థులు గంజాయితో పట్టుబడ్డారు. వారిని ఈగల్ టీం పట్టుకుంది. 50 మందికి పైగా విద్యార్థులు గంజాయికి అలవాటు పడ్డారని తెలిసిందే. ఇందులో చాలా మంది టాపర్స్ కూడా ఉన్నారని ఈగల్ టీం వెల్లడించింది. మహీంద్రా యూనివర్సిటీకి సంబంధించిన 4 విద్యార్థులు గంజాయి తీసుకుంటూ ఉండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే గంజాయి ఎక్కడి నుంచి ఎలా వస్తుంది అన్న దానిపై విచారణ జరిపితే అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. అస్సాంకు చెందిన నేవల్లా అనే యువకుడు ఈ గంజాయితో పాటు అత్యంత కిక్కిచ్చే ఓజీ కుష్ గంజాయిని కూడా తీసుకువస్తున్నాడు అని తేలింది. నేవల్లా ఢిల్లీలోని కొంతమందితో పరిచయాలు పెంచుకుని కొరియర్ల ద్వారా గంజాయిని హైదరాబాద్కి తెప్పిస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా జిప్లాక్ పాలిథిన్ కవర్లలో డ్రగ్స్ తెప్పిస్తున్నాడు. జీడిమెట్ల, కూకట్పల్లి, బాచుపల్లిలో ఉన్న కొంతమంది యువకులతో కలిపి నేవల్లా ఒక ముఠాని తయారు చేసుకున్నాడు. ఆ ముఠా విద్యార్థులను ట్రాప్ చేస్తుంది. ఇందులో మహేంద్ర యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులను కూడా కలుపుకున్నాడు. వారితో కలిపి తన బిజినెస్ ని నడిపించుకుంటున్నాడు. ఢిల్లీకి చెందిన అనిల్ జావేద్ల ద్వారా గంజాయితో పాటు ఓజీ కుష్ గంజాయిని తెప్పిస్తున్నాడు. గంజాయిని సిగరెట్ల రూపంలో మారుస్తున్నాడు నేవల్లా. ఒక్కొక్క సిగరెట్ ని 2500లకు అమ్ముతున్నాడు. బల్క్ గా అయితే డబ్బు తక్కువగా తీసుకుంటున్నాడు. దీంతో విద్యార్థులు పెద్ద మొత్తంలో సిగరెట్లు కొనుగోలు చేసుకుని తాగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో పాకెట్ మనీ ఇస్తుండటంతో దానిని వీళ్లు ఈ మత్తు కోసం వినియోగిస్తున్నారు. ఇందులో చాలా మంది రెగ్యులర్ కస్టమర్లుగా మారారని పోలీసులు తెలిపారు. వారి తల్లిదండ్రుల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామంటున్నారు. సో అతను గోవాలో ఇలాంటి రేవ్ పార్టీ ఆర్గనైజ్ చేస్తుంటాడు. సో ఇతను తేజ నీలిమన్ కూడా అక్కడ తీసుకెళ్లాడు. 31, 23 అంటే 24th ఫస్ట్ న్యూ ఇయర్, లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్, ఈ పాత కాదు, దానికి 1 ఇయర్ బిఫోర్ 2024 న్యూ ఇయర్కి తీసుకెళ్ళి అక్కడ వీళ్ళందరితో రేవ్ పార్టీ చేయడం జరిగింది. సో అతనే ఫార్మ్ హౌస్ ఉంది అతనికి రాజమండ్రిలో. ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ రాజమండ్రి యాజ్ అ ఫార్మ్ హౌస్. అతను కూడా అక్కడ కూడా చేయడం జరిగింది. తర్వాత గోవాలు కూడా చేయడం జరిగింది. సో
సో ఇతను అలవాటు చేయించాడు నీలిమకు, తేజకు. తర్వాత వీళ్ళు ఆ రాహుల్ అనే సప్లయర్ బెంగళూరులో ఉన్న వాడితో సంబంధం కల్పించుకొని ఈ చందన్ ద్వారా సప్లై చేయించుకున్నారు. ఎప్పటికప్పుడు హైదరాబాద్ లో డ్రగ్స్ పెడ్లర్స్ పట్టుబడుతూనే ఉన్నారు. అనేక మందికి సప్లై జరుగుతోందని విషయం బట్టబయలవుతోంది. కానీ డ్రగ్స్ మాఫియాను మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. డ్రగ్స్ దందాకి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. డ్రగ్స్ వినియోగం మొదట స్వచ్ఛందంగా ప్రారంభిస్తారు. సరికొత్త అనుభూతి కోసం ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడ్డానికి ప్రయత్నిస్తారు. ఇది కాలక్రమేణా వ్యక్తి స్వీయ నియంత్రణ సామర్థ్యాలను దెబ్బతీస్తుంది. చివరికి ఇది వ్యసనంగా మారుతుంది. మానసిక ఒత్తిడి, బాధాకరమైన అనుభవం వల్ల చాలా మంది డ్రగ్స్ కు బానిసలవుతున్నారు. ఇలాంటి ఆలోచనలు టీనేజర్స్ లో ఎక్కువగా ఉండటం సమాజాన్ని కలవరపెడుతోంది. ఎగువ మధ్యతరగతి కుటుంబాల పిల్లలను టార్గెట్ చేసుకుని మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలపై నిఘా పెట్టాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మత్తు పదార్థాలు మనిషిపై ఎంతటి ప్రభావం చూపిస్తాయో నార్కోటిక్స్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలో ఆందోళనకరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఇక రకరకాల డ్రగ్స్ మార్కెట్లో తేలిగ్గా దొరకడం సమాజం కల్పిస్తున్న వెసులుబాటు. దాంతో వీటికి అలవాటు పడిన వారు తేలిగ్గా తమ స్నేహితులను దించుతున్నారు. సాధారణంగానే పిల్లల మీద స్నేహితుల ప్రభావం ఎక్కువ. డ్రగ్స్ తీసుకుంటే గొప్ప ఆలోచనలు వస్తాయని, ఏకాగ్రతతో బాగా చదువుకోవచ్చని చెప్పి ఆశపడతారు. అమాయకులైన పిల్లలు అవన్నీ అబద్ధాలని తెలియక నమ్మేస్తారు. చాలా వరకు డ్రగ్స్ వ్యసనంలో మొదటి శత్రువులు స్నేహితులే. పిల్లలకు అలవాటు చేయడం తేలిక కాబట్టే వ్యాపారులు కూడా పిల్లలుండే పరిసరాల్లోనే డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నారు. 10 ప్యాకెట్లు అమ్మితే 1 ఉచితంగా ఇస్తామని వీరు పేద పిల్లలకు ఆశపడతారు. దాంతో మొదట డబ్బు సంపాదన కోసం మొదలుపెట్టిన వారు కూడా తర్వాత వాడడం అలవాటు చేసుకొని తనకు సరుకు కావాలంటే ఎక్కువ మందికి అమ్మాలి కాబట్టి కొత్త వాళ్ళకి అలవాటు చేస్తుంటారు. స్కూళ్లు, కాలేజీల చుట్టుపక్కల ఉండే చిన్న హోటళ్లు, కాలనీలోని కిరాణా దుకాణాలు, పబ్బులు, ఆఖరికి మాల్స్ తో సహా ఎక్కడ కావాలంటే అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ నివేదిక ప్రకారం 50 ఆన్లైన్ క్రిప్టో మార్కెట్ వేదికల మీద మన దేశం నుంచి 1000కి పైగా డ్రగ్స్ లిస్టింగ్స్ ఉన్నాయి. అంటే ఆన్లైన్ లో కొంటే కొరియర్లో కోరిన అడ్రస్ కి చేరవేస్తున్నారు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు పెట్టుకుని మరి ఫ్రెండ్స్ ఒకరికొకరు మాదక ద్రవ్యాలను సరఫరా చేసుకుంటున్నారు. భాగ్యనగరంలో స్కూళ్లు, కాలేజీలనే డ్రగ్స్ మాఫియా టార్గెట్ చేసుకుందా? విచ్చలవిడిగా మత్తు పదార్థాలు సరఫరా చేస్తూ యువతను నిర్వీర్యం చేస్తోందా? డ్రగ్స్కు బానిసలుగా మారిన విద్యార్థులు అందమైన భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారా? దీనిపై పోలీసులు ఏం చెబుతున్నారు? తల్లిదండ్రుల వాదనేంటి? కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ మహానగరంలోని మెడిసిటీ మెడికల్ కాలేజీలో గంజాయి కలకలం రేపింది. ఈగల్ టీం నిర్వహించిన ఆపరేషన్లో కాలేజీకి గంజాయి సరఫరా చేస్తున్న 2 అరెస్టు చేశారు. ఈ క్రమంలో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న 82 మంది వినియోగదారులను పోలీసులు గుర్తించారు. వారిలో 32 మంది మెడిసిటీ మెడికల్ కాలేజీ విద్యార్థులు ఉన్నట్లుగా తేలింది. ఇక 24 మంది విద్యార్థులకు డ్రగ్ టెస్ట్ చేయగా 9 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. వీరంతా హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. దీంతో ఈగల్ పోలీసులు మెడిసిటీ కాలేజీ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. డ్రగ్స్ వాడినట్లు తేలిన 9 మంది విద్యార్థులను డి అడిక్షన్ సెంటర్ కు పంపించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు విద్యా సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని ఈగల్ అధికారులు వెల్లడించారు. కర్ణాటకలోని బీదర్కు చెందిన జరీనా బాను, అరఫాత అహ్మద్ ఖాన్ గంజాయిని హైదరాబాద్ కి తీసుకొచ్చి పలువురు పెడ్లర్లతో సరఫరా చేయిస్తున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాలు పరిశీలించగా 1.5 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. అందులో 26 లక్షలు హైదరాబాద్ కి చెందిన 51 మంది పెడ్లర్లు, మిగిలిన నగదు దాదాపు 100 మంది మధ్య లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆ 100 మందిలో ఈ 32 మంది మెడికల్ విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. దేశంలో డ్రగ్స్ తీసుకుంటున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ధనిక వర్గాల వారు హెరాయిన్, కోకైన్, ఓపియాడ్స్, ఇంజెక్షన్ల వంటివి తీసుకుంటున్నారు. పేద, మధ్యతరగతి యువత గంజాయి తీసుకుంటున్నారు. ధనిక వర్గానికి డ్రగ్స్ మొదట పబ్బులు, క్లబ్బులు, సినీ పరిశ్రమ ద్వారా సరఫరా అయితే ఇప్పుడు ఆ కల్చర్ యువత చదువుతున్న విద్యా కేంద్రాలకు విస్తరించింది. విలాసాలకు అలవాటు పడిన చదువుకున్న యువకుల ద్వారా మధ్యతరగతికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. మత్తుకు బానిసలైన యువత నిర్వీర్యమైపోతోంది. ఇది దేశ భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. దశాబ్దాలుగా డ్రగ్స్ మాఫియా ఉనికి బయటపడుతూనే ఉంది. వైన్ షాపులు కూడా గుడికి, బడికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉండాలి అన్న నిబంధనలు ఉన్న చోట ఎక్కడో విదేశాల్లో తయారయ్యే డ్రగ్స్ మన సిటీలో ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివే పిల్లల జేబుల్లోకి అంత గుట్టుగా ఎలా వచ్చేస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.
డ్రగ్స్ భూతాన్ని ఎవరో కొందరి సమస్యలా కాకుండా ఓ సామాజిక రుగ్మతలా చూడాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ ను అడ్డుకోవడం, అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అనుకోవాలి. ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉన్నప్పుడే యువతను డ్రగ్స్ బారి నుంచి కాపాడుకోగలం. ఇప్పుడంతా దీన్ని తమకు సంబంధం లేని సమస్యగా వదిలేస్తే మరో 10 ఏళ్ల తర్వాత యువత పూర్తిగా డ్రగ్స్ కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. కోట్ల మంది భవితను మింగేస్తుంది. ఒళ్ళు తెలియని మత్తులో జోగుతున్న యువత ఎన్నో అరాచకాలకు తెగబడుతోంది. ముఖ్యంగా యువకులు రోడ్ల మీదికి వస్తే యమకింకరులుగా మారిపోతున్నారు. అడ్డొచ్చిన వాళ్ల ప్రాణాలు తీస్తున్నారు. అమ్మాయిలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. ఖరీదైన జీవితంపై మోజుపడి తమ జీవితాల్నే నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో గంజాయి విస్తృతి బాగా పెరిగింది. గంజాయి తోటల పెంపకం సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్ గా ప్రచారం అవుతోంది. పట్టుకుంటే ప్రాబ్లం కానీ అదెప్పుడో తప్ప జరగదులే అనే ధీమా సామాన్యుల్లో కూడా పెరుగుతోంది. కొంతమంది అయితే పట్టుబడినా తమకు అది గంజాయి అని తెలియదని చెప్పి తప్పించుకుంటున్న ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పండిస్తున్న గంజాయిని కట్టడి చేయడం పోలీసులకు కూడా సవాల్గా మారింది. ప్రత్యేకంగా గంజాయి పెంపకం కూడా ఇతర పంటలతో కలిపి పెంచుతుండటంతో అసలు గుర్తించడమే పెద్ద సమస్యగా మారింది. ఇలా ఏజెన్సీల్లోనూ పెద్ద స్థాయిలో పండుతున్న గంజాయి మారుమూల ప్రాంతాలకు కూడా చాలా తేలికగా రవాణా అవుతోంది. ఇతర డ్రగ్స్ ను సప్లై చేయడం కష్టం కానీ గంజాయి ఎంత కావాలంటే అంత హోల్సేల్ రేటుకే ఇస్తామని కూడా పెడ్లర్స్ డీల్ చేసుకునే దుస్థితి దాపురించింది. మరోవైపు డ్రగ్స్ వాడకంపై ఆ మధ్య సంచలన ప్రకటన చేశారు తెలంగాణ పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు. కాలేజీలు, స్కూళ్లు, పబ్స్ అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్, గంజాయి యథేచ్ఛగా యూత్ వాడేస్తోందని తెలిపారు. కాలేజీల్లో స్టూడెంట్స్ డ్రగ్స్ వినియోగిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లుగా తెలిపారు. కొన్నాళ్ల క్రితం ఉస్మానియా మెడికల్ కాలేజీలో 6 జూడాలు గంజాయితో పట్టుబడ్డట్టుగా చెప్పారు. వారిపై చర్యలు తీసుకోవాలని మెడికల్ కౌన్సిల్ కు లేఖ రాసినట్లు తెలిపారు. అలాగే గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలోనూ 15 మంది గంజాయి తీసుకున్నట్లు ఎంక్వైరీలో తేలిందన్నారు. సింబయోసిస్ కాలేజీలో 25 మంది విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డట్టుగా తెలిపారు. డ్రగ్స్ నియంత్రణపై విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. స్కూల్స్, కాలేజీల ఆవరణలో స్నిఫర్ డాగ్స్ తో తనిఖీ చేస్తున్నారు. స్కూల్ ఆవరణలో గంజాయితో పట్టుబడితే జువెనల్ యాక్ట్ కింద కేసు పెడుతున్నట్లుగా తెలిపారు. పబ్లలో డీజేలపై ప్రత్యేక నిఘా పెట్టి మైనర్లకు మద్యం సరఫరా చేయకుండా కఠిన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు అధికారులు. డ్రగ్స్ అరికట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో పాటు టెక్నికల్ సహకారంతో డ్రగ్స్ ముఠాను వెంటాడుతున్నామని తెలిపారు. ఇప్పుడు డ్రగ్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీల్లోకి వచ్చేశాయి. ఇంటింటికి మత్తు పదార్థాల ముప్పు పొంచి ఉంది అనేది ఆందోళన కలిగిస్తోంది. పబ్బుల్లోంచి కాలేజీల్లోకి వచ్చిన డ్రగ్స్ భావితరాల భవిష్యత్తుతో ఆటాడుకుంటున్నాయి. అసలు డ్రగ్స్, గాంజాను సిటీ నుంచి ఎలా తరిమి కొట్టాలి? తెలంగాణలో డ్రగ్స్, గంజాయి వాడకంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. డ్రగ్స్ అరికట్టడమే లక్ష్యంగా వరుస దాడులు చేస్తోంది. డ్రగ్ పెడ్లర్స్ లో భయానక వాతావరణం సృష్టిస్తోంది. అయినా నగరంలో ఏదో ఒక మూలన వాటి ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో తీసుకెళ్తున్న కోట్ల విలువ చేసే హెరాయిన్ పట్టుకున్నారు. మరోసారి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. డ్రగ్స్ ముఠా సభ్యులను అరెస్టు చేశారు పోలీసులు. వారి నుంచి 40 కిలోల పాపిస్ట్రా, 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ని సీజ్ చేశారు. కొంపల్లిలోని మల్నాడు డ్రగ్స్ కేసులో ఈగల్ టీం దర్యాప్తు కొనసాగుతోంది. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజ వ్యవహారం కలకలం రేపింది. రాహుల్ తేజకి మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో అరెస్టైన సూర్యతో సంబంధాలు ఉన్నాయని అనుమానాలు ఉన్నాయి. రాహుల్, సూర్య, హర్ష కలిసి డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. ఇప్పటికే అరెస్టైన మోహన్ సైబరాబాద్ సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సంజీవరావు కుమారుడిగా గుర్తించారు. డ్రగ్స్ పై మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మానసిక సమస్యలతో బాధపడుతూ కుంగిపోయి ఆత్మహత్య చేసుకునేవారు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వారిని మద్యం, మాదక ద్రవ్యాలు మరింత కుంగదీస్తున్నాయి. తమ పిల్లలు బుద్ధిమంతులని, వారికి ఎలాంటి దురలవాట్లు లేవని తల్లిదండ్రులు నమ్ముతున్నారు. పిల్లల్ని నమ్మడం మంచిదే, కానీ పరిస్థితుల్ని నమ్మలేం కాబట్టి అప్రమత్తంగా ఉండడం అవసరం. టీనేజర్లు తల్లిదండ్రుల కళ్లు గప్పి సిగరెట్ కాల్చాలని ప్రయత్నించడం, మద్యంతో ప్రయోగాలు చేయడం సహజం. ఇప్పుడు మరొక అడుగు ముందుకేసి ఏకంగా మత్తుతోనే చెలగాటమాడుతున్నారు. చాలా రకాల పరిస్థితులు అందుకు దారితీస్తున్నాయంటున్నారు నిపుణులు. ఉద్యోగ వ్యాపారాల్లో బిజీగా ఉండి పిల్లల్ని పట్టించుకోకపోవడం అన్నిటికన్నా పెద్ద కారణం. అవసరానికి మించి స్వేచ్ఛ, డబ్బు అందుబాటులో ఉండడం వారిని తప్పుదారి పట్టేలా చేస్తోందని అంటున్నారు. పిల్లలు డ్రగ్స్ తీసుకోవటానికి అలవాటు పడ్డాక డబ్బు కోసం దొంగతనాలకు పాల్పడడం మొదలు పెడితే అప్పుడు కాని తల్లిదండ్రులకు తెలియడం లేదు. ఇప్పటికైనా కళ్లు తెరిచి డ్రగ్స్ రవాణాను అడ్డుకునేలా పగడ్బందీ వ్యవస్థనే ఏర్పాటు చేయాలి. ఎన్ని అరెస్టులు జరిగినా, ఎన్ని కేసులు పెట్టినా అదుపులోకి రావటం లేదు.
కఠిన చట్టాలతో ఎక్కడికక్కడ అడ్డుకుంటే తప్ప డ్రగ్స్ మాఫియాకు చెక్ పడదు.